ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 35వ వచనం నుండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా నేను వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధికముగా విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపున. ఏమి ఎడబాపున అని చూస్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన వ్యక్తిగత అనుభవాన్ని మన ముందు ఉంచుతున్నారు. మనం కూడా అలాగే, అనగా శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగుతూ తన అనుభవాన్ని మనకు లేఖల రూపకంగా అందిస్తున్నారు. మన జీవితాలలో కూడా ఏమైనా వచ్చినప్పుడు మనల్ని దగ్గరగా చేర్చుకున్న మన స్నేహితులే కానీ, ఇరుగు పొరుగే కానీ, ఎవరైనా కానీ మనల్ని దూరం అవ్వచ్చు, కానీ దేవుని ప్రేమ నుండి ఇవి ఏవి కూడా వేరుపరచలేవు అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. చాలా విషయాలు అపోస్తలుడైన పౌలు గారు అనుభవించినటువంటి విషయాలను మనకు కూడా చూపిస్తూ, ఆయన ధైర్యపరుస్తూ, దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపినది ఏది కూడా లేదు, దేవుని ప్రేమ శాశ్వతమైనది అని చెప్పడం మనం చూస్తుంటున్నాము. శ్రమ అయినను, అనేక శ్రమలు కలిగినవి, బాధలు కలిగినవి, హింస, కరువు, ఎంతో కరువు కాలంలో, అనగా ఆయనకి ఏమి లేని పరిస్థితులలో ఉన్నట్టుగా కూడా మనం చూస్తాము. అదే రీతిగా వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము మనల్ని ఎడబాపున అని ఒక ప్రశ్నించుకున్నట్టుగా, నిజమే అది దేవుని ప్రేమ ఒకప్పుడు ఒక రీతిగా, మరొకప్పుడు మరొక రీతిగా చూపించేది కాదు. మానవుల ప్రేమ అయితే అలాగే ఉంటుంది, ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. కానీ దేవుని ప్రేమ మాత్రము ఎల్లవేళలా ఒకే రీతిగా శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని. అదే మరలా వాక్యం ధ్యానించుకొని మనం కూడా ఈరోజు బైబిల్లోని బంగారు మాట, నా దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు, ఏ ఉపద్రవమైనను, ఖడ్గమైన, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపున అని ఒక మంచి ధైర్య వాక్కులను మనకి ఇవ్వడం చూస్తుంటున్నాం. కనుక మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాపేదైతే ఏది లేదు. అన్నీ రావచ్చు, ఇవన్నీ ఎదుర్కొన్నారు. మన జీవితాలలో కూడా ఇవన్నీ సమస్యలు రావచ్చు, ఉపద్రవములు రావచ్చు, కష్టము కలగవచ్చు. అయినను కూడా మనల్ని నిరంతరము, నిత్యము మనము ఉన్నవారముగా, ఏమి లేని అనాథలముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇవన్నీ చూడడు. కానీ నిన్ను నన్ను చూచే దేవుడు, నిరంతరము ప్రేమించే దేవుడు. అందుగురించే దేవుని ప్రేమ నుండి ఎడబాపునది ఏదైనా ఉందా అనే ఒక ప్రశ్న ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఏమి ఎడబాపుతుంది? ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా దేవుని ప్రేమ నుండి మాత్రం ఎడబాపవు అని చెప్పుచు మరలా మనము 38వ వచనంలో చూస్తే, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను. మరణము, జీవము, దేవదూతలైనను, ప్రధానులైనను అంటే అన్నిటిని చూపించి వీటన్నింటికైనా ఉన్నతమైన దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆయన ప్రేమ నుండి మాత్రము ఎడబాపేది ఏదీ లేదు. దేవుని ప్రేమ శాశ్వతమైనది అని మనకి వాక్యం ద్వారా తెలియపరచబడుచున్నది. అంతేకాకుండా ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, ప్రజెంట్ ఉన్నవి కూడా, మళ్ళీ వచ్చేవి ఎలాంటివైనా కూడా దేవుని ప్రేమ నుండి మాత్రం వేరుపరచలేవు. అది నేను వేరైపోవాలే తప్ప దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ నిరంతరం నాకు అందించబడుతున్న ప్రేమ. ఆ ప్రేమమయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని రుచి చూచి తెలుసుకుంటే ఇవన్నింటినీ వచ్చినప్పుడు తాలుకొని, తట్టుకొని ముందుకు కొనసాగే భాగ్యం కూడా దేవుడిచ్చాడు. అంతేకాదు ప్రధానులైనను,
అంతేకాకుండా ఉన్నవి అయినను రాబోవున్నవి అయినను అధికారులైనను కూడా అనగా ఏదైనా కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాపేదే లేదు, ఎత్తైనను లోతైనను. అనగా దేవుని ప్రేమ మనం చూస్తాం ఎఫెసీ పత్రికలో, దేవుని ప్రేమ ఎత్తైనది, లోతైనది, వెడల్పైనది, విశాలమైనది అని చూస్తాం. దేవుని ప్రేమను అక్కడ కూడా వర్ణించడం మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే చెప్పడం చూస్తుంటున్నాం, ఎత్తైనను లోతైనను. దేవుని ప్రేమ ఎత్తు కొలవడానికి వీల్లేదు. దేవుని ప్రేమ ఉన్నతుడు, ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఆయన ప్రేమ కూడా అంత ఉన్నతమైన మన పట్ల ఉంది, లోతైనను. అదే రీతిగా లోతును కూడా మనం కొలవలేము, దేవుని కొలవగలమేమో కొన్నిసార్లు కొంత స్థలమందు, కానీ దేవుని ప్రేమను కొలవలేము. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఎల్లప్పుడూ ఒకే రీతిగా నిరంతరము ఒకే రీతిగా నిలుచు ప్రేమ. ఎక్కడ నిలుస్తుందంటే నీ నా పైన. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉంటున్నాడు. అంతేకాకుండా సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ నమ్మకం. ఇవన్నీ వస్తాయి, రాదని కాదు. దేవుని ప్రియ బిడ్డలకి ఏ కష్టము రాదని కాదు. ఇవన్నీ ఎదుర్కొంటూనే దేవుని ప్రేమను పొందుకున్న భక్తులు అనేకులు ఉన్నారు. మన జీవితాలలో కూడా చాలాసార్లు కొన్ని ఆపదలలో దేవుని ప్రేమను పొందుకొని ఊరట కలిగిన వారు అనేకులు ఉన్నారు. సాక్ష్యాల ద్వారా వినిపిస్తూనే ఉంటారు. నమ్మకము, విశ్వాసం, ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచు లాస్ట్లో చివరిలో ఏమంటున్నారంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు నీకు నాకు కూడా నమ్మకం ఏంటంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఏదీ లేదు. అది మన నమ్మకం కూడా ఉండాలి. నీవు నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాము, ఆయన ప్రియ బిడ్డలుగా చెప్పుకుంటున్నామంటే సరిపోదు, కానీ నమ్మకం కలిగి ఉండాలి. ఏమేమి వచ్చినప్పటికీ అంటే మన లిస్ట్ అంతా పైన ఇవ్వబడినది. కష్టము, శ్రమ, బాధ, ఉపద్రవము, ఇరుకులు, ఖడ్గము, ఇవన్నీ వచ్చినప్పటికి కూడా దేవుని ప్రేమ మాత్రము దూరం కాలేదు. అంతేకాదు సృష్టింపబడిన మరి ఏదైనాను కూడా, లోతైనను ఎత్తైనను, ఏది కూడా దేవుని ప్రేమ నుండి మాత్రము మనల్ని వేరుపరచలేవు. అది ఎలాగూ అనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు నీ నా నమ్మకం ఎలా ఉంది, ఎంతవరకు ఉంది? మనం కూడా దేవుణ్ణి నమ్ముతున్నాము. కష్టం రాగానే తొలగిపోతున్నామా? బాధ రాగానే దేవుని విడిచిపెడుతున్నామా? ఆయన ప్రేమ మాత్రము శాశ్వతంగా నీకు నాకు ఆయనకు కనెక్ట్ చేయబడినటువంటి ప్రేమ ఎన్నడూ కూడా తొలగనిది అని మనం వాక్యం ద్వారా ఈరోజు నీవు నేను కూడా ఆ దేవుని ప్రేమ యందు నమ్మకం ఉంచి ప్రతి విషయానికి దేవునికి మొరపెట్టుకునే బిడ్డలంగా మనము ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనం అలాగే చూస్తే కొరింథీయులకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలల్లోనూ, అల్లరులలోనూ, ప్రయాసములలోనూ, జాగరణములలోనూ, ఉపవాసములోనూ మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. చాలా విషయాలు మనము రోమపత్రికలో చూస్తే శ్రమ, ఖడ్గము, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఇవన్నీ చూసాము. అవి ఏవి కూడా దేవుని ప్రేమ నుండి మాత్రం ఎడబాపలేవు. అవన్నీ వస్తున్నాయి. వాటన్నిటినీ ఎలా ఓర్చుకొని నడవాలో నేర్చుకున్నాడు భక్తుడు. మనం కూడా మన జీవితాలలో అవన్నీ రావచ్చు, కానీ దేవుని ప్రేమ మాత్రము దూరం కాదు. దేవుని ప్రేమ నుండి ఇవేవి కూడా ఎడబాపు నేరవని చూసాం. ఇక్కడ కూడా చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే శ్రమల యందును మళ్ళీ శ్రమను చూపించడం చూస్తున్నాం. అక్కడ కూడా శ్రమ చూసాం. మరల శ్రమ అనగా శ్రమ అనేది మనిషి జీవితంలో సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సినటువంటి విషయమే. అలాగే ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ,
దెబ్బల్లోనూ, చెరసాలలోనూ, అల్లర్లలోను, ఇవన్నింటిలలో ప్రయాసపడుతూ పరుగెత్తిన పాదములు కలిగి దేవుని సువార్తను ప్రకటించిన భక్తుడు అపోస్తలుడైన పౌలు గారు గురించి ఆయన రాస్తూ ఇవన్నింటిలో అనుభవించినప్పటికీ కూడా దేవుని ప్రేమ నుండి మాత్రం వేరు కాలేదు. దేవుని ప్రేమ మనల్ని ఎడబాయనేరదని రూఢిగా నమ్మొచ్చు ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్నటువంటి లేఖలు అనమాట. అంతేకాకుండా మిగుల ఓర్పు గల వారమై దేవుని ప్రేమ యందలి కలిగి ఉన్నాడు కనుక వీటన్నింటినీ ఓర్పు కలవాడై ఉన్నట్టుగా కుడి ఎడమలకు నీతి ఆయుధములు అనగా దేవుని యొక్క నుండి నేర్చుకున్న నీతి ఆయుధములు ధరించుకొని సత్యవాక్యమును ప్రకటించే భాగ్యం దక్కినదని అపోస్తలుడైన పౌలు గారు మనకు కూడా లేఖ రాస్తున్నారు. మరి మన జీవితాలలో కూడా ఎలా ఉన్నాము? బాధలు శ్రమలు కలగగానే దేవుడి నుండి దూరం కావద్దు. దూరం అయ్యేది మనమే. దేవుడు మాత్రం నిరంతరము నిత్యము నిన్ను నన్ను ప్రేమించే ప్రేమమయుడిని కలిగి మనం ఉంటున్నాము కనుక దేవుణ్ణి నిరంతరము ప్రేమించే వారంగా నీవు నేను ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాటని చూద్దాం. 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాము. ఇక్కడ అంటే మానవ మాత్రులమైన మనము జ్ఞానము కొద్దిగా ఉంటుంది. వాక్యం చదువుతాము, వింటాము, కొద్ది కాలము మనసులో ఉంచుకుంటాము, మర్చిపోతామేమో. కానీ అందు గురించి వాక్యం ఏమని సెలవిస్తుందంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి శక్తి కలిగిన వారుగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. మనము అనేకుల కొరకు ప్రార్థించవచ్చు, కానీ దేవుని ప్రేమకు, ఆయన ప్రేమను నేను తెలుసుకోవడానికి, ఆయన ప్రేమను గ్రహించడానికి, ఆయన ప్రేమను నేను అర్థం చేసుకోవడానికి తగిన శక్తి గల జ్ఞానము నాకు దయచేయమని వ్యక్తిగతంగా నేను కూడా చేసుకోవాలి, అనేకుల కొరకు ప్రార్థించాలి. ఇక్కడ ప్రార్థన ఎందుకంటే అనేకులు కూడా క్రీస్తు ప్రేమ నుండి దూరం కాకూడదని అనేకులకు క్రీస్తు జ్ఞానము గురించినటువంటి జ్ఞానము కలిగినటువంటి మనసు కలిగి ఉండాలని ప్రార్థన చేయుచున్నామని ఇక్కడ మనం వాక్యం చూస్తుంటున్నాం. అనగా మనం అందరం కూడా జ్ఞానము కలిగి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల నన్ను అడుగుము అనగా దేవుని జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మనం ఈ దైవ వాక్కులను, దివ్యమైన వాక్కులను సరిగా ధ్యానించి అర్థం చేసుకొని అన్వయించుకొని దేవుని ప్రేమ నుండి ఎడబాపు ఉన్నది ఏదైనా సంభవిస్తే ఎడబాపకుండా దేవునితో కనెక్ట్ అయి మనం ఉంటామని దేవుని యొక్క వాక్కును మనము వింటున్నాం కనుక నీవు నేను మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూడగలం. 31వ అధ్యాయము 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నానని దైవ వాక్కును మనం వింటాం. అనేక సార్లు శాశ్వతమైన ప్రేమ, శాశ్వతుడు ఎవరు అనంటే మన దేవదేవుడే. ఆ దేవుడు మాత్రమే శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించున్నారు. మన జీవితాలలో వస్తున్నటువంటి ప్రతి ఆటంకములు, ప్రతి సమస్యలు, ప్రతి కష్టములు అవి చిన్నవే. అలనాడు వచ్చినటువంటి శ్రమ, ఇరుకు, ఇబ్బంది, వస్త్రహీనత ఇవన్నీ ఈ రోజులలో లేకపోవచ్చు, లేవు కూడా. ఒకవేళ ఉన్నా కూడా ఆదుకునేవారు అనేకులు ఉన్నారు. అయినను కూడా ఇవన్నీ సంభవిస్తవి, కానీ దేవుని ప్రేమ మాత్రము దూరం కాలేదు. నీవు దూరం కానప్పుడు ఆయన ప్రేమకు పాత్రుడవై ఉంటావని ఈరోజు బైబిల్లోని బంగారం మాట. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపినది ఏది లేదు. ఇవన్నీ చూసాము, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా చూసాం. అవన్నీ ఉంటవి, కానీ దేవుని ప్రేమ మాత్రం శాశ్వతమైనది. కనుక శాశ్వతుడైన ఆ దేవుని ప్రేమను పొందుకుంటూ మనము జీవితకాలం అంతా కూడా ఆయనను స్మరిస్తూ ఆయన యందు నమ్మకం ఉంచి ముందుకు కొనసాగే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.